ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రయాణికులు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రతి బస్టాండ్ వద్ద కూడా ప్రయాణికులు అయితే బస్సులు లేక ఇటు వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఉన్నటువంటి బస్టాండ్ సెంటర్ వద్ద మనం ఉన్నాము. ఇప్పటికే ఇటు బస్టాండ్ ప్రాంగణం అంతా కూడా బస్సులు లేక ఇటు వెలవెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించిన నేపథ్యంలో కూడా ఇటు ఎక్కడికక్కడే కూడా బస్సులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇటు బస్సులన్నీ కూడా డిపోలకు పరిమితమైన బస్సు ఉంది. ఏ ఒక్క బస్సును కూడా నడపకుండా కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్న నేపథ్యంలో కూడా ఇటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు పోలీసులు సంబంధించి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఇటు పోలీసులు మోహరించడంతో పాటు ఇటు ఏదైతే ఫైర్ ఇంజిన్ సంబంధించి కావచ్చు ఇటు పోలీసులకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో కూడా మోహరించిన పరిస్థితి ఉంది. అయితే ఇటు వరంగల్ ప్రాంతం అనేది చాలా పెద్ద ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఖమ్మం వెళ్ళాలన్నా, కరీంనగర్ వెళ్ళాలన్నా, ఇటు ఫర్కాల భూపాలపల్లికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో కూడా ప్రయాణికులు అయితే ఈ బస్టాండ్ నుంచి కూడా ఇటు వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళేందుకు కూడా ఈ బస్టాండ్ చేరుకుంటారు. కానీ ఇక్కడ బస్సులు లేకపోవడంతో కూడా ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీన్ని అదునుగా చూసిన ప్రైవేట్ వాహనాలకు సంబంధించి కూడా ఇటు ప్రయాణికుల దగ్గర నుంచి కూడా పెద్ద సంఖ్యలో డబ్బులు దండుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక పక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె కావచ్చు, ఈ సమ్మె సంబంధించి కూడా ఇటు తోటి ఆర్టీసీ కార్మికుడు శంకర్ అనే నర్సంపేట డిపోకి సంబంధించిన శంకర్ అనే తోటి కార్మికుడు కూడా ఆత్మహత్యానికి పాల్పడడం, అతన్ని మెరుగైన చికిత్స కోసం ఎంజీ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో కూడా అతను చనిపోయిన నేపథ్యంలో కూడా సమ్మె ఇంకా ఉధృతి అయితే పెరిగింది. ఇటు శంకర్ సంబంధించి కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు తోటి కార్మికుడు ఆత్మహత్యానికి పాల్పడిన నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వం పైన కూడా ఆర్టీసీ కార్మికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మేనిఫెస్టో ప్రకటించిందో దాని అదనంగానే ఇటు మా సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో కూడా ఇటు ప్రభుత్వం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా ఇటు సమ్మె బాట పట్టిన నేపథ్యంలో కూడా ఇటు బస్టాండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇటు బస్సులు లేక వెలవెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవాలంటే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా అనేది కూడా పెద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి కూడా తమ గమ్యస్థానానికి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇటు వరంగల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ కావచ్చు, ఇటు వరంగల్ నుంచి వెళ్ళి భూపాలపల్లి, పరకాల, ఇటు ములుగు, ఇటు మహబూబాద్ లాంటి జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి వెళ్ళే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్సుల ద్వారా కూడా తమ గమ్యస్థానానికి చేరుకుంటారు. కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మె ద్వారా కూడా ఇటు ప్రయాణికులు అయితే తమ గమ్యస్థానానికి చేరలేకపోతున్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చిన వారు తమ ఇంటికి వెళ్ళాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇటు ప్రైవేట్ వాహనదారులు కూడా ప్రయాణికుల నుంచి కూడా అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ఒక పక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె కావచ్చు, మరోపక్క బస్సులు లేక ప్రయాణికులు అయితే తమ గమ్యస్థానానికి చేరుకోలేక అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రతి ప్రయాణికుడు కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వం స్పందించాలి. వారికి ఏదైతే మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఏదైతే డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్ పరిష్కరించాలంటూ కూడా ఇటు ఒక పక్క ప్రయాణికులతో పాటు మరోపక్క ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఆ పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇటు బస్టాండ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు బస్సులు లేక వెలవెలబోతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్ నుండి.